హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గిరిజ. కొంతకాలం నుంచి నా ఛానల్కు కొంచెం గ్యాప్ చాలా వచ్చిందండి. దానికి కారణాలు చాలా ఉన్నాయండి. నేను ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీలో అవసరమై వెళ్ళాల్సి వచ్చింది. దాని గురించి నా హోమ్ గార్డెన్ కొన్ని నెలల వరకు ఆగిపోయిందండి. అయినప్పటికీ కూడా నేను మీకు కమ్యూనిటీ యాప్లో అందులో పిక్స్ పంపిస్తూనే ఉన్నాను, మధ్యలో కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. కానీ నా గార్డెనింగ్ మాత్రం మీకు చూపించలేకపోయినాను. ఇంకా చెప్పాలంటేనండి, నా వ్యూవర్స్కి తర్వాత నా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ నా వీడియోస్ లేకపోయినా కూడాను పాతవి చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. నేను ఇచ్చినటువంటి గ్యాప్కి నేను మీకు అందరికీ ఎక్స్క్యూజ్ అడుగుతున్నానండి. ప్రతి ఒక్కరూ మీరు నా ఛానల్ని ఇదే విధంగా చక్కగా ఆదరించి మీరందరూ నా యూట్యూబ్ ఛానల్లో నా గిరిజ హోమ్ గార్డెనింగ్కి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తానండి. ఇక మీద నేను మీకు వీడియోస్ మాత్రం కరెక్ట్గా పెడుతూ ఉంటానండి. ఇప్పుడు ఈరోజు నేను ఈ కనకాంబరం చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇది చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్. ఇవన్నీ విత్తనాలు చూడండి. ఇవి వాటంతకవే ఇందులో పడిపోయి ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి. ఈ మొక్కల్ని మళ్ళీ నేను వేరే ప్లేస్లో పెట్టుకుంటానండి. ఇవన్నీ ఆ విధంగా వచ్చినదే. ఇది కూడా కనకాంబరం మొక్క. దీనికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఇవన్నీ నా పూల చెట్లు ఇన్ని రోజుల వరకు నేను వీటిని చూడకపోయినా, సరిగ్గా చేయకపోయినా, ఇంట్లో పిల్లలు ఏదో వాళ్ళకు వచ్చిన విధంగా చేసేవాళ్ళు. కానీ నేను ఇచ్చినట్లు పోషకాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, తెలియక. కానీ ఇప్పుడు నేను వీటికి తగినట్లు పోషకాలను ఇస్తున్నందువల్ల ఇవి చూడండి, ఇది చూస్తున్నారండి మీరు, ఈ కలర్లో ఉంది. మీకు తెలుసు కదండి ఏబీసీ జ్యూస్ గురించి. ఆ ఏబీసీ జ్యూస్లో నేను మామూలుగా ఏబీసీ జ్యూస్ తాగుతానండి. దానివల్ల నాకు చాలా ఉపయోగాలు కలిగాయండి. దానివల్ల నాకు షుగర్ కూడా కంట్రోల్లో ఉందండి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ఇది యాక్చువల్గా జ్యూస్ తీసిన తర్వాత అందులో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదండి, దాన్ని నీళ్ళల్లో వేసి బాగా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ అండి. ఈ జ్యూస్ వల్లనే ఈ చెట్లన్నీ ఇంత చక్కగా వస్తుంది. చూస్తున్నారా అండి, ఈ జ్యూస్ ప్రతిసారి పూల చెట్లకు అన్నింటికి నేను ఇదే జ్యూస్ వేస్తానండి. ఇది చూస్తున్నారండి, ఇక్కడ చిట్టి చేమంతులు అండి ఇవి. ఇవన్నీ కూడా నేను వచ్చిన ఈ 1 వీక్లో ఇంత విధంగా ఇవన్నీ మళ్ళీ పుంజుకున్నాయండి చక్కగా. ఇదే జ్యూస్తో నేను తాగడమే కాకుండా నా చెట్లకు కూడా ఇస్తూ ఉంటానండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. చూస్తున్నారండి పువ్వులన్నీ ఎంత చక్కగా, కనకాంబరాలు. ఇంతకుముందు కూడా మీకు ఒక కనకాంబరాల ఫ్లవర్స్ అన్నీ మన కమ్యూనిటీ ల్యాబ్లో పెట్టానండి. కొంతమంది చూసారండి, చాలామంది చూడలేదు. ఇది కరివేపాకు కూడా ఇది చూస్తానండి నేను. దీనివల్లనే నా చెట్టు నేను లేకపోయినప్పటికీ కూడా చాలా చక్కగా పెరిగిందండి. పెరిగి చక్కని ఫ్లవర్స్ ఇస్తూ ఉందండి. మీకు అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. నేను చూపించినటువంటి లిక్విడ్, ఆ లిక్విడ్ మనకే కాకుండా మన చెట్లకు కూడా చాలా చాలా ఉపయోగం అండి. ఈ విత్తనాలు చూస్తున్నారు కదండి, ఈ విత్తనాల వల్లనే ఇక్కడ కూడా మొక్కలు చక్కగా మొలుస్తాయండి. కనిపిస్తున్నాయి కదండి మీకు చిన్న చిన్న మొక్కలు కూడాను ఇలాగన్నమాట. చాలా రోజుల తర్వాత మీ అందరితో కలిసి మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. కొత్తగా వచ్చే వ్యూవర్స్ కూడాను మీరందరూ కూడాను నా గిరిజ హోమ్ గార్డెన్కి అందరూ చక్కగా లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాండి. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. మళ్ళీ ఈసారి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవండి. నమస్తే.